హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూలై 30th 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కొన్ని సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి స్పోర్ట్స్ రిలేటెడ్గా ఇటీవల వార్తలు నిలిచిన ఒక అంశాన్ని ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని అడగడం జరిగింది. ప్రశ్నని మరొకసారి చూడండి. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్, జూనియర్ వరల్డ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ గెలిచి చరిత్ర సృష్టించిన తొలి భారతీయ క్రీడాకారిణి ఎవరు? మరి ఫైనల్లో ఆమె ఎవరిపైన విజయం సాధించడం జరిగింది? సో చరిత్ర ఎప్పుడైనా కూడా మొదటి వ్యక్తుల గురించి, మొదటి సంఘటనల గురించి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. పోటీ పరీక్షలు అడుగుతారు. అందులోనూ మహిళల విషయానికి వస్తే ప్రత్యేకంగా చూడండి. భారతదేశంలోనే మొట్టమొదటి క్రీడాకారిణి ఏ విషయంలో? వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ని గెలిచి చరిత్ర సృష్టించిన పర్సన్ పేరు ఏంటంటే అనాహత్ సింగ్. పేరు గుర్తుంచుకోండి, అనాహత్ సింగ్. అనాహత్ సింగ్. సో ఎగ్జామినేషన్లు అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన అనాహత్ సింగ్ ఏ క్రీడతో సంబంధం ఉన్నవారు అంటారు, ఏ క్రీడాకారిణి అంటారు? స్క్వాష్. గుర్తుంచుకోండి. మరి తను ఏ ప్రాంతానికి చెందినవారు? మన భారతదేశంలో అంటే దేశ రాజధాని ఢిల్లీకి చెందినవారు. ఇటీవల 2026 జూలై 25th రోజున కెనడాలోని, కెనడా దేశంలోని ఆంటారియో వేదికగా జరిగిన జూనియర్ వరల్డ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ని గెలుచుకోవడం జరిగింది. మరి ఫైనల్లో ఎవరిపైన గెలుపొందారు? ఇక్కడ ఇంపార్టెంట్ ఉన్న పాయింట్, ఈజిప్ట్కి చెందిన, ఈజిప్ట్ దేశానికి చెందిన ఒక క్రీడాకారిణి రుకయా సాలెం. పేరు గుర్తుంచుకోండి, ఓకేనా? సో తను ఫైనల్లో రన్నరు, మన భారతీయ క్రీడాకారిణి విన్నర్. మరి ఈ చరిత్ర అనేది అద్భుతము. భారతదేశంలో ఇప్పటి వరకు జూనియర్ వరల్డ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ని ఎవరూ గెలుపొందలేదు. ఇప్పుడు అనాహత్ సింగ్ వారు మాత్రం గెలుపొందడం జరిగింది. సో మొట్టమొదటి అనే పదంతో తను న్యూస్లో ఉన్నారు. కాబట్టి రానున్న పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ఈ టాపిక్ని అడిగే అవకాశం ఉంటుంది. ఇక అంతర్జాతీయ స్థాయిలో క్రీడలకు సంబంధించి ఒక క్రీడను నిర్వహించే లేదా నియంత్రించే అంతర్జాతీయ సంస్థ ఏది అని అడుగుతారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్క్వాష్ క్రీడకు సంబంధించి వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్ అనే సంస్థ అంతర్జాతీయ స్థాయిలో స్క్వాష్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. ఈ సంస్థ 1967 స్థాపన జరిగింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి హేస్టింగ్స్ అంటే ఇక్కడ ఇంగ్లాండ్. గుర్తుంచుకోండి ఈ పాయింట్స్ ఎనఫ్. సో ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్, జూనియర్ వరల్డ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ని గెలిచి చరిత్ర సృష్టించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అనాహత్ సింగ్ గారు చరిత్ర సృష్టించారు. జూలై 25th 2026 రోజున ఎవరిపైన గెలుపొందారు అంటే ఆ టైటిల్ని రుకయా సాలెం పైన. ఎక్కడ జరిగింది టోర్నమెంట్ అంటే కెనడా ఆతిథ్యంలో జరిగింది. గుర్తుంచుకోండి, అనాహత్ సింగ్ పేరు మన భారతీయ క్రీడాకారిణి. జూలై 25th 2026 రోజున ఫైనల్ మ్యాచ్ అనేది జరిగింది, ఓకేనా? రుకయా సాలెం పైన గెలుపొందడం జరిగింది. అనాహత్ సింగ్ ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ గెలిచిన తొలి భారతీయురాలిగా, భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు. ఫైనల్లో ఆమె ఈజిప్ట్కి చెందిన రుకయా సాలెంపై విజయం సాధించారు, ఓకేనా? రైట్. ఎక్కడ జరిగింది ఫైనల్ మ్యాచ్ అనేది? జూలై 25th 2026 రోజున కెనడాలోని ఆంటారియోలో జరిగింది, ఓకేనా? రైట్. సో న్యూఢిల్లీకి చెందిన క్రీడాకారిణి. సో ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ ఎవరు నిర్వహిస్తారంటే వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్. ఎవ్రీ ఇయర్ కూడా నిర్వహిస్తుంది ఈ సంస్థ. వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్ అనేది 1967 స్థాపన. ప్రధాన కార్యాలయం ఇంగ్లాండ్లోని హేస్టింగ్స్ అని గుర్తుంచుకోండి, యూకేలోని హేస్టింగ్స్. ప్రస్తుతం ఆ సంస్థకి అధ్యక్షులుగా జెనా వూల్డ్రిడ్జ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా స్క్వాష్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది ఈ సంస్థ. ఎనఫ్.
సో ఒక టాపిక్లో భాగంగా నేను ఏ పాయింట్స్ అయితే చెప్తానో వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఖచ్చితంగా వాటి నుండే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ టాపిక్ని మీరు క్వశ్చన్గా చూస్తారు డెఫినెట్గా. ఎందుకంటే మొట్టమొదటిసారి ఒక భారతీయ క్రీడాకారిణి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఎనఫ్. ఇక భారతదేశంలో స్క్వాష్ క్రీడను నియంత్రించే సంస్థ ఏది అంటారు? స్క్వాష్ రాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. 1973 ఇయర్లో స్థాపన. ప్రధాన కార్యాలయం వచ్చేసి చెన్నై, తమిళనాడు. గుర్తుంచుకోండి. అధ్యక్షులుగా ప్రస్తుతం అనిల్ వద్వా గారు ఉన్నారు. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ మీరు అన్ని వార్తాపత్రికల్లో కూడా చూస్తుంటారు. డిఫెన్స్ రిలేటెడ్గా రక్షణ రంగ ఉత్పత్తులపైన మనం ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి. రక్షణ రంగ ఉత్పత్తులని చెప్పడం కంటే రక్షణ రంగ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. మీరు ఒక్కరోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేశారనుకోండి, అట్లీస్ట్ 2 to 3 టాపిక్స్ డిఫెన్స్ రిలేటెడ్గానే కనబడతాయి. అలా ప్రతిరోజు రక్షణ రంగానికి సంబంధించిన వర్ధమాన అంశాలు మనం చూస్తున్నాం కాబట్టి రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా డిఫెన్స్ రిలేటెడ్గా ఎక్కువ మొత్తంలో మనం ప్రశ్నలను చూసే అవకాశం ఉంది. మరి డిఫెన్స్ రిలేటెడ్గా కాంటెంపరీ టాపిక్స్ని మనం 6 సెగ్మెంట్స్గా డిస్కస్ చేస్తున్నాము. ఎలా డిస్కస్ చేస్తున్నామంటే వార్తల్లో నిలిచిన విన్యాసాలని, అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న రక్షణ రంగ నివేదికలు, డిఫెన్స్ రిపోర్ట్స్, మరి భారతదేశంలో రక్షణ రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రక్షణ రంగ దిగుమతులను చూస్తున్నాం మనం, డిఫెన్స్ ఇంపోర్ట్స్. మరి రక్షణ రంగానికి సంబంధించి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది, రక్షణ రంగ ఒప్పందాలు ఏంటి, మరి భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తులు. ఇక రక్షణ రంగ ఉత్పత్తుల విషయానికి వస్తే రీసెంట్గా మనము కొన్ని గణాంకాలను చూసాము. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తుల విలువ 1.78 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది, అడుగుతారు ఎగ్జామినేషన్లో. 2025-26 ఆర్థిక సంవత్సరం అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని కూడా మనము చేయగలుగుతున్నాము. ఇకపోతే రీసెంట్గా మనము చాలా నౌకల గురించి మన కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేశాము. ఐఎన్ఎస్ మాల్వన్ గురించి డిస్కస్ చేశాము, మరియు మహేంద్రగిరి గురించి చూసాము. ఇటీవల ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అరుణ అసఫ్ అలీ డీకమిషనింగ్తో న్యూస్లోకి వచ్చింది ఈ జూలైలోనే. ఆ టాపిక్ని చూసాము. ఇక్కడ ఏంటంటే ఒక కొత్త నౌక, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ పేరు వచ్చేసేసి మచిలీపట్నం. సో ఈ షిప్ పేరు, ఈ యుద్ధ నౌక పేరు ఏంటంట? మచిలీపట్నం. ఐఎన్ఎస్ మచిలీపట్నం అని గుర్తుంచుకోండి. ఇండియన్ నావల్ షిప్. దీన్ని కమిషనింగ్ చేశారు. సేవల ప్రారంభం. కమిషనింగ్ అంటే సేవల ప్రారంభం, డీకమిషనింగ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్కి వీడుకోలు పలకడము. ఓకేనా? రీసెంట్గా ఇండియన్ నేవీలో కమిషన్ చేయబడిన ఐఎన్ఎస్ మచిలీపట్నం, దీన్ని ఎవరు తయారు చేశారంటారు? కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ వారు. ఇటువంటి నౌకల గురించి చూస్తున్నప్పుడు, స్టెల్త్ ఫ్రిగేట్స్ గురించి చూస్తున్నప్పుడు, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్స్ గురించి చూస్తున్నప్పుడు దాన్ని ఎవరు తయారు చేశారో ఖచ్చితంగా చూడాలి. ఓకేనా? కొచ్చి షిప్ యార్డ్ వాడు తయారు చేశారు. దీన్ని రీసెంట్గా కమిషన్ చేశారు. ఎప్పుడు అంటే July 29, 2026 రోజున. మరి ఎందులోకి కమిషనింగ్ చేశారు? త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీలో. మనకు త్రివిధ దళాలు అంటే ఏంటి? ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఆర్మీకి ప్రస్తుతం చీఫ్గా ధీరజ్ సేత్ గారు ఉన్నారు. ఇండియన్ నేవీకి చీఫ్గా కృష్ణ స్వామినాథన్ గారు ఉన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చీఫ్గా ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ గారు ఉన్నారు. మరియు త్రివిధ దళాల సమన్వయాధికారి ఎవరినంటాం మనము? సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. భారతదేశంలో 3వ సిడిఎస్గా ప్రస్తుతం ఎన్ఎస్ రాజసుబ్రహ్మణ్య గారు విధులు నిర్వర్తిస్తున్నారు. లింక్ చేసుకోండి. ఓకేనా? సో భారత నావికా దళంలోకి కమిషనింగ్ చేయబడిన మచిలీపట్నం, ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. అంటే ఏంటంటే ఈ షిప్ ఏదైతే ఉంటుందో, ఈ మచిలీపట్నం షిప్ ఏదైతే ఉంటుందో శత్రు దేశాలకు సంబంధించిన జలాంతర్గాములు ఉంటాయి కదా. జలాంతర్గామి అంటే నీటిపైన ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి, నీటి లోపల కూడా ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మీరు గాజీ మూవీ చూసుంటారు. గాజీ మూవీ టర్పెడో అంటే ఏంటి, సబ్మెరైన్ అంటే ఏంటి అని. సో అలా శత్రు దేశాలకు సంబంధించిన సబ్మెరైన్స్ మన భారతదేశ ప్రాదేశిక జలాల్లోకి వచ్చినాయి అనుకోండి, మన సమీపంలోకి వచ్చినాయి అనుకోండి, గుర్తిస్తాయి, టార్గెట్ చేస్తాయి, వాటిని న్యూట్రలైజ్ చేస్తాయి, నిర్వీర్యం చేసేస్తాయి, పేల్చేస్తాయి. అటువంటి సామర్థ్యము ఈ ఐఎన్ఎస్ మచిలీపట్నంకు ఉంది. ఇండియన్ నావల్ షిప్ మచిలీపట్నం. ప్రత్యేకత ఏంటి? యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వెజల్ షిప్. ఓకేనా?
సో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వారు భారత నావికాదళం కోసం నిర్మించిన మచిలీపట్నం జలాంతర్గామి విధ్వంసక నౌక జూలై 29 నిన్నటి రోజున కమిషనింగ్ చేయడం జరిగింది. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న 8 జలాంతర్గామి విధ్వంసక నౌకల పరంపరలో ఇది 7వదంట. ఈ నౌక సముద్రగర్భ నిఘా జలాంతర్గాములను గుర్తిస్తుంది. సముద్రగర్భం అంటే వాటర్ లోపల శత్రు దేశాలకు సంబంధించిన ఏమన్నా వాటర్ డ్రోన్స్ వస్తున్నాయా, సబ్మెరైన్స్ వస్తున్నాయి, వీటన్నిటిని కూడా నిఘా వేస్తుంది, ధ్వంసం చేస్తుంది. తక్కువ తీవ్రత గల సముద్ర భద్రతా కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుంది. ఓకేనా. భారత తూర్పు తీరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చారిత్రక రేవు పట్టణమైన మచిలీపట్నం పేరుని ఈ నౌకకు పెట్టారు. ఐఎన్ఎస్ మచిలీపట్నం, ఐఎన్ఎస్ మహేంద్రగిరి, ఇలాంటి చూడండి. ఒక పేరు పెట్టడం వెనుక చరిత్ర ఉంటుంది. ఏదో ఒక పేరు పెట్టడం కాదు, ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉన్న పేర్లని, ఎప్పటికీ గుర్తుండాలి అని చెప్పే పేర్లనే పెడతారు. ఓకేనా. రైట్. ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ మచిలీపట్నం ఎవరు తయారు చేశారు? ఎనఫ్. ఇక కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 1972లో స్థాపనకు వచ్చి కేరళ కేంద్రంగా పనిచేస్తోంది. ఓకేనా. సో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. అవార్డ్స్ అండ్ హానర్స్లో భాగంగా రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ నుండి మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. సో ఫీల్డ్స్ మెడల్ ఏ రంగంలో ఇస్తారు? మ్యాథమెటిక్స్, గణిత రంగం లేదా గణిత శాస్త్రంలో ఇచ్చే ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారం ఇది, ఫీల్డ్స్ మెడల్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే ఈ ఫీల్డ్స్ మెడల్ని 4 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు. 4 సంవత్సరాలు, 4 ఇయర్స్కి ఒక్కసారి. కామన్గా కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ చూసినాం అనుకోండి, ఆ ఇయర్లో ఈ టాపిక్ కనబడదు. ఉదాహరణకు 2026 ఇయర్లో ఫీల్డ్స్ మెడల్ అనేది అనౌన్స్మెంట్తో న్యూస్లోకి వచ్చింది. ఈ సంవత్సరం న్యూస్లోకి వచ్చింది, మళ్ళీ 4 ఏళ్ళకి కనబడుతుంది. మరి 2027 కరెంట్ అఫైర్సే చదువుతాను అన్నారనుకోండి, మరి 2026 కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటుంది? కాబట్టి కరెంట్ అఫైర్స్ని కూడా లింక్ చేస్తూ చదవాలి. సో 4 ఇయర్స్కి ఒకసారి ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం ఏ రంగంలో ఇస్తారో? గణిత శాస్త్రంలో ఇచ్చే. గణిత శాస్త్రంలో నోబెల్ పురస్కారం అంటారు. ఇంకొకటి ఏంటంటే అబెల్ పురస్కారం కూడా ఉంటుంది, దట్ ఈస్ డిఫరెంట్. అది ఎవ్రీ ఇయర్ ఉంటుంది అబెల్ పురస్కారము. ఈ సంవత్సరానికి గాను జర్మనీ మ్యాథమెటిషియన్కి రావడం జరిగింది. నార్వేకి సంబంధించి నీల్ హెన్రిక్ అబెల్, దట్ ఈస్ డిఫరెంట్. ప్రస్తుతానికి అది అప్రస్తుతం. ఇప్పుడు మనం ఫీల్డ్స్ మెడల్ గురించి డిస్కస్ చేద్దాం. 4 సంవత్సరాలకు ఒకసారి ప్రకటించే పురస్కారం. ఈ సంవత్సరానికి గాను నలుగురు పురస్కార గ్రహీతలు. మరి ఫీల్డ్స్ మెడల్ని ఎవరికి ఇస్తారంటే 40 సంవత్సరాల లోపు వయసున్న యువ గణితవేత్తలు, మ్యాథమెటిషియన్స్కి ఇస్తారు. సో పురస్కార గ్రహీతల పేర్లను గుర్తుంచుకోండి, వాళ్ళ కన్సర్న్డ్ కంట్రీస్ని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్లో తప్పనిసరిగా ప్రశ్న. ఫీల్డ్స్ మెడల్ 2026 4 గణిత శాస్త్రవేత్తలకు ప్రదానం చేయడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫీల్డ్స్ మెడల్ని ఎప్పుడు ప్రారంభించారు, ఈ పురస్కారం యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాము. ఫీల్డ్స్ మెడల్ ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ గుర్తుపెట్టుకోండి, 1936. స్థాపకుడు జాన్ చార్లెస్ ఫీల్డ్స్, తను కెనడా దేశస్థుడు. సో ఫీల్డ్స్ అనే ఒక వ్యక్తి ఏ దేశస్థుడు అంటే కెనడా. అదే అబెల్ని తీసుకున్నారనుకోండి, నీల్ హెన్రిక్ అబెల్, నార్వే అతను. సో ఈ ఫీల్డ్స్ మెడల్ని ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి ప్రకటిస్తారన్నాను కదా. ప్రకటించే సంస్థ పేరు ఏంటంటే ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్ అనే సంస్థ ఈ ఫీల్డ్స్ మెడల్ని ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి ప్రకటిస్తుంది. అర్హత 40 సంవత్సరాల లోపు వయసు గల గణిత శాస్త్రవేత్తలకి ఇస్తారు, ఫేమస్ మ్యాథమెటిషియన్స్కి ఇస్తారు. గణిత శాస్త్రంలో నోబెల్ అంటాము. సో మరి పురస్కార గ్రహీతలకు ఇచ్చే ప్రైజ్ మనీ ఉంటుంది కదా, ఫండ్ ఎవరు చేస్తారు అంటే యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలోని జేసీ ఫీల్డ్స్ ట్రస్ట్ అనే సంస్థ ఇస్తుంది ప్రైజ్ మనీని. మరి క్యాష్ ప్రైజ్ ఎంత ఉంటుంది? ఈ పురస్కార గ్రహీతలకు ఇచ్చే నగదు ఎంత, మానిటరీ వాల్యూ ఏ విధంగా ఉంటుందంటే 15,000 కెనడియన్ డాలర్స్, నాట్ అమెరికన్ డాలర్స్. అమెరికా డాలర్ ఈజ్ డిఫరెంట్, కెనడా డాలర్ ఈజ్ డిఫరెంట్, ఆస్ట్రేలియా డాలర్ ఈజ్ డిఫరెంట్.
ఇక్కడ ఈ పురస్కారాన్ని ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి ప్రదానం చేసే సంస్థ ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్ అన్నాను కదా, ఆ సంస్థ గురించి చూడాలి. ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్ అనేది 1920లో స్థాపన. ఓకేనా, 1951లో పునర్వ్యవస్థీకరణ చేస్తారు ఆ సంస్థని. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది? బెర్లిన్, జర్మనీ. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి చూస్తున్నప్పుడు ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ, స్థాపన ఎప్పుడు, ఇటువంటివి చూడాలి. ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్ ప్రపంచవ్యాప్తంగా గణిత శాస్త్రంలో సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. అంతర్జాతీయ గణిత శాస్త్రవేత్తల మహాసభను నిర్వహిస్తుంది. రైట్. సో రీసెంట్గా 2026 జూలై మంత్లో ఫీల్డ్స్ మెడల్ని అనౌన్స్ చేసింది. పురస్కార గ్రహీతలు వచ్చేసి 4. వాళ్ళ కన్సర్న్ కంట్రీస్ కూడా గుర్తుంచుకోండి. గణిత రంగంలో గుర్తింపు పొందిన ఫేమస్ మ్యాథమెటిషియన్స్. గణిత శాస్త్రంలో అత్యున్నత పురస్కారంగా భావించే ఫీల్డ్స్ మెడల్ 2026ని యూ డెంగ్, సో మ్యాథమెటిషియన్స్ పేర్లు ఇవి 4. యూ డెంగ్ ఒకరు, హాంగ్ వాంగ్ ఒకరు. ఈ ఇద్దరు కూడా ఏ దేశస్తులు? చైనా దేశస్తులు. ఇక నెక్స్ట్ జాన్ పార్డన్, తను ఏ దేశస్తుడు? అమెరికా. నెక్స్ట్ ఇంకొక పర్సన్ జేకబ్ సిమెర్మన్, తనే దేశస్తుడు అంటే కెనడా. 4 శాస్త్రవేత్తలు. సో వాళ్ళ ఫొటోస్ కూడా మీరు చూడవచ్చు. ఓకేనా. సో హాంగ్ వాంగ్, యూ డెంగ్ ఇద్దరు కూడా చైనా మ్యాథమెటిషియన్స్ కదా. 1982 తర్వాత ఫీల్డ్స్ పథకం అందుకున్న తొలి చైనా పౌరులుగా వీళ్ళు గుర్తింపు పొందారు. ఫీల్డ్స్ మెడల్ని గణిత శాస్త్ర నోబెల్ పురస్కారంగా పిలుస్తారు. ఇది విశిష్ట గణిత పరిశోధనలు మరియు భవిష్యత్ పరిశోధన సామర్థ్యాన్ని గుర్తించి ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ పురస్కారాన్ని అంతర్జాతీయ గణిత సంఘం ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్ ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి ప్రదానం చేస్తుంది. ఓకేనా. 1936లో జాన్ చార్ల్స్ ఫీల్డ్స్ ఏర్పాటు చేసిన నిధితో ప్రారంభించిన ఈ పురస్కార సంవత్సరం జనవరి 1 నాటికి, అంటే ఉదాహరణకి ఇప్పుడు 2026 కదా, 2026 జనవరి 1 నాటికి 40 సంవత్సరాల లోపు వయసున్న మ్యాథమెటిషియన్స్లకి మాత్రమే ఇస్తారు. అంటే ఇప్పుడు మీకు పురస్కార గ్రహీతలు 4 ఉన్నారు కదా, వీళ్ళ ఏజ్ అందరిది కూడా 40 ఇయర్స్ లోపే. ఓకేనా, ఈ విధంగా గుర్తుంచుకోండి. సో గణిత శాస్త్రంలో నోబెల్ పురస్కారం వంటిది ఫీల్డ్స్ మెడల్ అని చెప్పాను కదా. ఇక్కడే గణిత శాస్త్రంలో మరొక ప్రతిష్టాత్మక పురస్కారం అబెల్ పురస్కారం ఆల్రెడీ మనం చూసాము, మన కరెంట్ అఫైర్స్లో చూసాము. మరి అబెల్ ప్రైజ్ని ఈ సంవత్సరానికి గాను ఎవరికి ఇచ్చారు? అబెల్ పురస్కార గ్రహీత 2026 సంవత్సరానికి గాను ఎవరంటే జర్మన్ మ్యాథమెటిషియన్, తన పేరేంటంటే గెర్డ్ ఫాల్టింగ్స్. మరి అబెల్ పురస్కారాన్ని ప్రదానం చేసే సంస్థ ఏదంటే నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్. సో ఇక్కడ చూడండి, ఒకటే టాపిక్ లింక్ చేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని క్లారిటీగా ఇచ్చాను. ఈ విధంగా చదవాలి. సో ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ నుండి మీరు ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. అయితే అబెల్ ప్రైజ్ గురించి అడగవచ్చు, ఫీల్డ్స్ మెడల్ గురించి అడగవచ్చు. ఎంతమందికి వచ్చింది ఈ సంవత్సరం ఫీల్డ్స్ మెడల్? 4. వాళ్ళ కన్సర్న్ కంట్రీస్ ఏంటి, పేర్లు ఏంటి, మ్యాథమెటిషియన్స్ అని గుర్తుంచుకోండి. ఎనఫ్. ఇక ఈరోజు మరొక పురస్కారం కూడా మనం చూస్తున్నాము. పులుల సంరక్షణలో విశిష్ట సేవలకు మురుకేషన్ ఎన్కి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ని, ఒక ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పర్సన్ పేరు గుర్తుంచుకోండి. తను ఒక టైగర్ రిజర్వ్లో పులుల సంరక్షకుడిగా లేదా టైగర్ రిజర్వ్లో పనిచేస్తున్న వ్యక్తి. సో పేరేంటంటే మురుకేషన్. మనం జూలై 29th ఇంటర్నేషనల్ టైగర్ డేని చూసాము. ఆ రోజున మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్గా ఉన్న భూపేంద్ర యాదవ్ గారు ఈ పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారు? మురుకేషన్కి ఇచ్చారు. ఇక నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది 2005 సంవత్సరం భారతదేశంలో పులుల సంరక్షణ కేంద్రాలను గుర్తించడము, టైగర్ రిలేటెడ్గా యాక్టివిటీస్ అన్నీ కూడా NTCA చేస్తుంది. చట్టబద్ధంగా ఏర్పాటైన సంస్థ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ఎనఫ్. ఓకేనా. సో NTCA అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ 2026 పురస్కార గ్రహీత ఎవరు? మురుకేషన్. ఓకేనా. ప్రస్తుతం తను ఎక్కడ పని చేస్తున్నారు? కేరళలోని ఒక టైగర్ రిజర్వ్, పరంబికులం టైగర్ రిజర్వ్లో అటవీ సంరక్షకుడిగా, ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా, ప్రకృతి పరిశీలకుడిగా పనిచేస్తున్న మురుకేషన్ ఎన్ గారికి
పులుల సంరక్షణలో విశిష్ట సేవలకు జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేసింది, అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్. ఈ పురస్కారాన్ని జూలై 29న నిర్వహించిన ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు ఇవ్వడం జరిగింది. సో ఈ పురస్కార గ్రహీతకి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. రైట్. ఎన్టీసీఏ 2005 సంవత్సరంలో స్థాపన. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా టాపిక్స్ చూస్తున్నాం. ఒక టాపిక్లో భాగంగా సంస్థ గురించి వచ్చిన, కూటమి గురించి వచ్చిన, ఒక రాష్ట్రం గురించి వచ్చిన, ఒక దేశం గురించి వచ్చిన బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా చదవాల్సిందే. సో ఎన్టీసీఏ 2005లో స్థాపన, అమలు చేసే మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. మరి ఎన్టీసీఏ ఏర్పాటు చట్టబద్ధ సంస్థ అన్నాను కదా, ఏ చట్టం ఆధారంగా ఏర్పాటైంది అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. మరి ఎన్టీసీఏ ప్రధాన లక్ష్యం ఏంటి, ప్రధాన బాధ్యత ఏంటంటే పులుల సంరక్షణను బలోపేతం చేస్తుంది, ప్రాజెక్ట్ టైగర్ అమలు పర్యవేక్షిస్తుంది. ప్రాజెక్ట్ టైగర్ 1973 గుర్తుంచుకోండి. భారతదేశంలో ఒక ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్గా గుర్తించాలి అఫీషియల్గా అంటే ఎన్టీసీఏ అధికారం. ఓకేనా. ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న టైగర్ సెన్సస్ స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా 5th ఎడిషన్ 2022 ప్రకారం, దట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 2023 ఏప్రిల్. ప్రస్తుతం భారతదేశంలో 3682 టైగర్స్ ఉన్నాయి, గుర్తుంచుకోండి. ప్రపంచంలోని పులుల జనాభాలో మోర్ దెన్ 70% మన భారతదేశంలో ఉన్నాయని నరేంద్ర మోదీ గారు కూడా ఇంటర్నేషనల్ టైగర్ డే రోజు ప్రత్యేకంగా చెప్పారు. ఈ పాయింట్స్ అన్నీ లింక్ చేసుకోండి. ఓకేనా. ఇక పరంబికులం టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే కేరళ. ఓకేనా. ఎనఫ్ ఏ సంవత్సరంలో ఇది టైగర్ రిజర్వ్ గుర్తింపు పొందిందంటే 2009. ఎనఫ్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టెలిగ్రామ్కి సంబంధించి. మీరు ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో చూసుంటారు. టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు తన పైన రష్యా చెప్పిన మాట ప్రస్తుతం ఇంటర్నేషనల్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు ఉన్నాడు. సో తన పేరేంటి, టెలిగ్రామ్ యాప్ ఎప్పుడు ప్రారంభమైంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు టెలిగ్రామ్కి సంబంధించి చూద్దాము. ఏ ఒక్క ప్రభుత్వం కూడా, ఉదాహరణ చెప్పాలంటే మన భారతదేశంలో డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్, ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, కొన్ని సేవలను ప్రజల కోసం ప్రారంభించే సేవలను వాట్సాప్ ఆధారంగా ప్రారంభిస్తాయి, మన మిత్రాన్ని, ఇటువంటివి. కానీ ఏ ఒక్క గవర్నమెంట్ కూడా టెలిగ్రామ్ని అఫీషియల్గా సర్వీసెస్ కోసం ప్రారంభించలేదు. కారణం ఏంటంటే ప్రపంచంలోని దరిద్రాలన్నీ కూడా టెలిగ్రామ్లోనే జరుగుతాయి. దరిద్రాలన్నిటికీ కూడా అడ్డ టెలిగ్రామ్. టెలిగ్రామ్లో డిఫరెంట్ గ్రూప్స్, డిఫరెంట్ ఛానల్స్, బాట్స్. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో కూడా రీసెంట్గా చూడండి, నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పేసేసి అది టెలిగ్రామ్ వేదికగా జరిగింది, ఫార్వర్డ్ అయింది అని చెప్పేసేసి భారత ప్రభుత్వం టెలిగ్రామ్ పైన తాత్కాలిక నిషేధాన్ని విధించింది. ఆ తర్వాత జూలై మంత్ ఫస్ట్ వీక్లో భారత ప్రభుత్వం టెలిగ్రామ్కి ఒక నోటీస్ ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు ఈ యూజర్ నేమ్కి సంబంధించి మీరు సమాధానం ఇవ్వండి. సో యూజర్ ఎవరైతే ఉన్నారో ఐడెంటిటీ లేకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు, టెర్రరిస్ట్ కార్యకలాపాలకు అడ్డగా ఉంది, మనీ లాండరింగ్కి అడ్డగా ఉంది, ప్రాస్టిట్యూషన్కి అడ్డగా ఉంది, ఇటువంటివన్నీ కూడా టెలిగ్రామ్లోనే జరుగుతున్నాయి అని చెప్పేసేసి భారత ప్రభుత్వం కూడా ప్రస్తుతం టెలిగ్రామ్ యాప్ని అబ్జర్వేషన్లో పెట్టింది. ఇక పక్కన పెడితే టెలిగ్రామ్ యాప్ని 2013 సంవత్సరంలో ప్రారంభించారు. ఆ స్థాపకుడు ఎవరైతే ఉన్నారో రష్యా దేశస్థుడు. టెలిగ్రామ్ అనేది టెర్రరిజంని ప్రోత్సహిస్తోంది. ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధ పరిస్థితుల్లో కూడా టెలిగ్రామ్ రష్యాకి వ్యతిరేకంగా పనిచేస్తోంది, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది అని చెప్పేసి ఎప్పటి నుండో 2024 సంవత్సరం నుండే రష్యా ప్రత్యేకంగా ఈ యాప్ గురించి మాట్లాడుతోంది. ఒక మాటలో చెప్పాలంటే టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు రష్యాలో లేడు, దేశం విడిచి పారిపోయాడు. సో టాపిక్లోకి వద్దాము. ఉగ్రవాదానికి, టెర్రరిజంకి, తీవ్రవాదానికి సహకరించినట్లు టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్పై రష్యా కేసు నమోదు చేసింది. పావెల్ దురోవ్ ఎవరు అంటే ఈ టెలిగ్రామ్ వ్యవస్థాపకుల్లో ఒకడు, మెయిన్ ఇతనే. ఓకేనా. సో ఇంటర్నేషనల్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో తనని చేర్చింది. ఓకేనా. సో టెలిగ్రామ్ 2013 సంవత్సరంలో ప్రారంభము. వ్యవస్థాపకులు పావెల్ దురోవ్, నికోలై దురోవ్. టెలిగ్రామ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్రస్తుతం దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకేనా.
రైట్, రష్యాకి సంబంధించిన బేసిక్ పాయింట్స్ ఎనఫ్. ఇక నెక్స్ట్, ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన పథకాలపైన, పాలసీలపైన, పోర్టల్స్ పైన, డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా ప్రశ్నలు అడుగుతున్నారు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నిన్నటి క్లాస్లో మనం మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్కి సంబంధించి కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ పరిధిలోని 2 ఇనిషియేటివ్స్ని చూసాము. ఏంటంటే అవి ఆత్మనిర్భర్ పంచాయత్ ప్రోగ్రామ్ ఒకటి, సమర్థ్ పంచాయత్ పోర్టల్ ఒకటి. ఈ రెండింటి గురించి నిన్నటి క్లాస్లో మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాము. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ పరిధిలో ప్రారంభమైన ఒక కార్యక్రమం దాన్వీర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచాయతీరాజ్ సంబంధించి చూద్దాము. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 9వ భాగం పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలుపుతుంది. రాజ్యాంగాన్ని 73వ సవరణ చేసాం మనము. 73వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది అంటే పంచాయతీరాజ్ సంబంధించింది. పంచాయతీరాజ్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 అమల్లోకి వచ్చింది 1993 ఏప్రిల్ 24. గుర్తుంచుకోండి, 73వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగంలో ఒక షెడ్యూల్ని చేర్చింది. ఏంటది? 11వ షెడ్యూల్. 29 అధికారాలు ఉంటాయి పంచాయతీలకి. ఇవన్నీ లింక్ చేసుకోండి. ఇక 9వ భాగంలో ఆర్టికల్ 243A నుండి 243O వరకు పంచాయతీరాజ్ గురించి చెప్తుంది. ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ కన్సర్న్ మినిస్టర్గా రాజీవ్ రంజన్ సింగ్ గారు ఉన్నారు. లలన్ సింగ్ అంటాము. తను ప్రారంభించిన దాన్వీర్ కార్యక్రమం ఉద్దేశం ఏంటి అంటే, దాన్వీర్ అనేది డిజిటల్ ఎంపవర్మెంట్ ఆఫ్ గ్రామ పంచాయత్స్. గ్రామ పంచాయతీలను డిజిటల్గా ఎంపవర్ చేయడమే ఈ దాన్వీర్ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఎనఫ్ సింగిల్ లైన్ చూడండి, ఓకేనా? సో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ గ్రామ పంచాయతీల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రారంభించిన కార్యక్రమం పేరేంటి అంటే దాన్వీర్. ఈ కార్యక్రమం కింద వ్యక్తులు, సంస్థలు మేరీ పంచాయత్ మొబైల్ యాప్ ద్వారా గ్రామ పంచాయతీలకు కంప్యూటర్లను స్వచ్ఛందంగా విరాళంగా అందించవచ్చు. ప్రతి గ్రామ పంచాయతీకి డిజిటల్ సదుపాయాలు కల్పించి గ్రామ స్థాయిలో డిజిటల్ పరిపాలన మరియు ప్రజాసేవల అందుబాటును మెరుగుపరచడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యము. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల భాగస్వామ్యంతో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సాధ్యమవుతుందని పంచాయతీరాజ్ శాఖ వారు చెప్పడం జరిగింది. దాన్వీర్ కార్యక్రమం 2026 అమలు చేసే మంత్రిత్వ శాఖ ఏది అంటారు? మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. ప్రధాన లక్ష్యము, ఓకేనా? ఎనఫ్. ఇక వార్తలు నిలిచిన జీవజాతులపైన, వృక్షజాతులపైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా ప్రశ్నలు అడుగుతున్నారు. సో జీవజాతి లేదా వృక్షజాతి పేరేంటి, దాన్ని ఎక్కడ కనుగొన్నారు, ప్రత్యేకత ఏంటి? జస్ట్ 2 to 3 లైన్స్లో గుర్తుంచుకోండి. మీకు ఇటువంటి టాపిక్స్కి సోర్స్ ఏంటంటే ఎక్కువగా హిందూ న్యూస్ పేపర్లో లాస్ట్ పేజ్లో కనబడతాయి, ఓకేనా? సుమారు 180 సంవత్సరాల తర్వాత అస్సాం రాష్ట్రంలో మళ్ళీ గుర్తించబడిన అరుదైన రుంగియా మాస్టర్సీ పుష్పం, ఒక ఫ్లవర్, ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ దాదాపు ఎన్నేళ్ళ తర్వాతనట 180 years తర్వాత అస్సాం రాష్ట్రంలో గుర్తించారంట. ఎవరు? అస్సాం విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త లేదా పరిశోధకులు. అస్సాంలోని దిమా హసావ్ డిస్టిక్లో జతింగా కొండల్లో, జతింగా అంటే ఏంటంటే మీకు ఇంపార్టెన్స్ ఉన్న వర్డ్ ఇది, మాస్ సూసైడల్ బర్డ్ స్పాట్ ఇన్ ఇండియా అని ఏ ప్రాంతాన్ని పిలుస్తామంటే జటింగా. అక్కడ ఒక కొండ ప్రాంతం ఉంటుంది, పక్షులు వచ్చేసి దానికి కనడు పక్షులకి ఆ కొండను ఢీకొని చచ్చిపోతాయి. పక్షులు ఆత్మహత్య చేసుకునే ప్రదేశం అని పిలుస్తారు. చాలాసార్లు అడిగారు ఎగ్జామినేషన్లో, పక్షులు ఆత్మహత్య చేసుకుంటే వాటికి కూడా మళ్ళీ ఎమోషన్స్ ఉంటాయా అంటే తెలీదు, కానీ అక్కడ ఆత్మహత్య చేసుకునే ప్రాంతం కాదు, ఆ కొండకు వచ్చేసి పాపం వాటికి కనిపించక ఢీకొనడం వల్ల అన్నీ చచ్చిపోతూ ఉంటాయి రోజు జతింగా. సో ఆ ప్రాంతంలో, ఓకేనా, సుమారు 180 years కనబడకుండా పోయిన ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ రుంగియా మాస్టర్సీ, ఓకేనా, రీసెంట్గా గుర్తించారు. అరుదైన పుష్పం, ఓకేనా, అంతర్జాతీయ శాస్త్రీయ పత్రికల్లో ప్రచురిస్తున్నారు ప్రస్తుతం దాని గురించి, ఓకేనా? రైట్. ఈ పునరావిష్కరణ ఈశాన్య భారతదేశ జీవ వైవిధ్యానికి నిదర్శనమని, దీని వ్యాప్తి, సంరక్షణ స్థితిపై మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అస్సాం రాష్ట్రం కదా, అస్సాం రాష్ట్రానికి సంబంధించి క్యాపిటల్ వచ్చేసి దిస్పూర్. అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. రీసెంట్ ఏప్రిల్ మంత్లో సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. మే 4వ తేదీన ఫలితాలు వచ్చినాయి. బీజేపీ విజయ దుందుబి మోగించింది, మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 124, ఓకేనా. లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు
అస్సాం రాష్ట్రంలో గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎనఫ్. ఓకేనా? సో ఏపీకి సంబంధించి ఇటీవల కాలంలో కొంతమంది ప్రముఖుల జయంతులను లేదా జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తోంది. ఈ మంత్లోనే మనం చాలా చూసాం అలాంటివి. ఉదాహరణకు చెప్పాలంటే ప్రగడ కోటయ్య గారి జయంతిని ప్రతి ఏడాది కూడా జూలై 26ని రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ ఇయర్ నుండి ఎవ్రీ ఇయర్ కూడా జరిపిస్తారు. ఇక జూలై 26 మనం చూసాము. ఇక మరొక మహనీయుడు మండలి వెంకటకృష్ణారావు గారి జయంతిని ఆగస్టు 4 రోజున ప్రతి ఏడాది కూడా ఇక రాష్ట్ర పండుగగా ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పేసేసి. సో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే వీళ్ళకి సంబంధించిన ప్రత్యేకతలు అడుగుతారు. ఈ మహనీయులు ఎవరు, వీళ్ళ ప్రత్యేకత ఏంటి అని చెప్పేసేసి. సో ఈరోజు మీరు అన్ని న్యూస్ పేపర్స్లో కూడా చూసుంటారు. పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ అతని జయంతిని రాష్ట్ర ఉత్సవంగా రాష్ట్ర పండుగగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అసలు ఎవరు? ఇటువంటి టాపిక్ చూస్తున్నప్పుడు మనం ఏం చూడాలంటే పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారు ఎవరు, అసలు ఎందులో గుర్తింపు పొందారు, తన ప్రత్యేకత ఏంటి? సో తన జయంతి వచ్చేసి ఆగస్టు 7. ఓకేనా? ఆగస్ట్ 7, 1869లో తను జన్మించారు. ఆయుర్వేద వైద్యులు తను. అగ్నికుల క్షత్రియ చరిత్ర పరిశోధకుడు అంట. ప్రథమ అగ్నికుల క్షత్రియ గ్రంథకర్త. 1901 సంవత్సరంలో అగ్నికుల క్షత్రియ మహాసంఘాన్ని స్థాపించిన ఉద్యమకారుడు ఈ పర్సన్ లక్ష్మణస్వామి వర్మ గారు. ఇక ఈరోజు ప్రశ్న ఆల్రెడీ మనం రీసెంట్గా డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. 2026 జూలై నెలలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన భవ్య రసాయన్ పథకం అమలు కాలం మరియు లక్ష్యం ఏంటి? ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో లేదా ఆధ్వర్యంలో అమలవుతుంది? ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత నౌకాదళంలోకి లేదా ఇండియన్ నేవీలోకి కమిషన్ చేయబడిన ఐఎన్ఎస్ మచిలీపట్నం జలాంతర్గామి విధ్వంసక నౌక. ఓకేనా? ప్రత్యేకతలు ఏంటి, ఎవరు తయారు చేశారు? ఇక ప్రతిష్టాత్మక పురస్కారం ఫీల్డ్స్ మెడల్ 2026 పురస్కార గ్రహీతలు 4. వాళ్ళు ఏ దేశానికి చెందినవారు? ఈ పురస్కారం యొక్క ప్రత్యేకతలు ఏంటి? కంపారిటివ్ స్టడీగా అబెల్ పురస్కారాన్ని కూడా చెప్పాను, చూడండి. ఇక నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ సంవత్సర పురస్కార గ్రహీత ఎవరు? మురుకేషన్ గారు. ఓకేనా? సో ప్రత్యేకత ఏంటి? ఇక టెలిగ్రామ్కి సంబంధించి టెలిగ్రామ్ ఫౌండర్స్లో ఒకరైన పావెల్ దురోవ్పై రష్యా కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ వాంటెడ్ లిస్టులో తనను చేర్చింది. సో గ్రామ పంచాయతీల్లో డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం దాన్వీర్ కార్యక్రమం ప్రారంభము. ఉద్దేశం ఏంటి? సో అటల్ బీమిత వ్యక్తి కళ్యాణ్ యోజన గడువుని జూన్ 2027 వరకు పొడిగించింది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి, ప్రత్యేకతలు ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది? రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుంది? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతున్న రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద
రెండవ విడత నిధులకు అర్హత సాధించిన భారతదేశంలోని తొలి రాష్ట్రంగా ఏ రాష్ట్రం అంటారు? మహారాష్ట్ర. సో ఈ టాపిక్ని కొంచెం జాగ్రత్తగా చూడండి. నషాముక్త యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఓకేనా? ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? సో భూటాన్కు తొలి అంతర్జాతీయ పురాబీ ఐస్ క్రీమ్ ఎగుమతి చేసిన అస్సాం. సో ఈ ఐస్ క్రీమ్ యొక్క ప్రత్యేకత ఏంటి? అపెడా సంస్థ. ఇక దక్షిణాఫ్రికాలో విదేశీయుల వ్యతిరేక హింసపై పరిహారం కోరుతున్న ఘనా. అలాంటి రెండవ దేశం నైజీరియా తర్వాత ఘనా. సో హెచ్పివి సంబంధిత గర్భాశయ ముఖద్వార వ్యాధుల చికిత్సకు ఎస్-హెటా-2 ఔషధాన్ని ధృవీకరించిన ఐసిఎంఆర్ ఎన్ఐసిపిఆర్ ప్రత్యేకత ఏంటి? సుమారు 180 సంవత్సరాల తర్వాత అస్సాంలో మళ్ళీ గుర్తించిన అరుదైన రుంగియా మాస్టర్సీ పుష్పం. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్గా హైదరాబాద్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రత్యేకత ఏంటి? సో ఏపీకి సంబంధించి పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. ఇక ఈరోజు ప్రశ్న, 2026 జూలై నెలలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన భవ్య రసాయన పథకం అమలు కాలం మరియు లక్ష్యం ఏంటి? ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతోంది? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. కంప్లీట్ క్లాస్ మీకు CA 360 కోర్సులో అందుబాటులో ఉంటుంది. CA 360 2026 కోర్సులో. సో ప్రతిరోజు ఈ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మన యాప్లో అప్లోడ్ చేస్తున్న CA 360 కోర్సులో అప్లోడ్ చేస్తున్న PDF తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. PDFని తప్పనిసరిగా చదవండి. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు ఉంటుంది. ఇక మంత్ ముగియగానే మంత్లీ రౌండ్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. మంత్లీ మ్యాగజైన్ ఉంటుంది తెలుగులోను ఇంగ్లీష్లోను. స్పెషల్ వీడియోస్, వన్ లైనర్ కరెంట్ అఫైర్స్, షార్ట్ డ్యూరేషన్ వీడియోస్ ఇవన్నీ కూడా CA 360 కోర్సులో ఉంటాయి. అండ్ అభ్యర్థులందరికీ కూడా మరొకసారి అనౌన్స్ చేస్తున్నాను. సో తెలంగాణలో SIPC నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. నిన్నటి రోజున మీరు చూశారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా మన GVK స్టడీ సర్కిల్ యాప్లో, సో మన యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారెవరైనా ఉంటే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. GVK స్టడీ సర్కిల్ యాప్లో అన్ని కోర్సులపైన భారీ ఆఫర్స్ని ప్రకటించడం జరిగింది. స్పెషల్ కూపన్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా? అండ్ SIPCకి సంబంధించి ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థుల కోసం స్పెషల్ టెస్ట్ సిరీస్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ ఆఫర్స్ అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోండి. పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ప్రతి కోర్సు కూడా మీకు ఆఫర్లో అందుబాటులో ఉంది. ఓకేనా? సో ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో యాడ్ చేసి డిస్కస్ చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.